Hi friends, welcome back to APGH Chaluman YouTube channel. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 68 లీగ్ మ్యాచ్లకు సంబంధించి ఆఖరి 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. 68వ మ్యాచ్కి సంబంధించి లక్నో సూపర్ జైంట్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ పరువు కాపాడుకోవడానికి పంజాబ్ కింగ్స్ ప్లే ఆప్స్లో ఉన్న ఆఖరి 4వ స్థానం ప్లేస్ కోసం పోరాటము. ఈ మ్యాచ్ గురించి ఈ మ్యాచ్ ఎలా జరిగింది, ఓవర్ టు ఓవర్ ఏర్చుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పోరాటంలో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన గెలుపునైతే సొంతం చేసుకొని ప్లే ఆప్స్ లో 4వ ప్లేస్ అయితే చేరగలిగారు, కానీ ఇంకా క్వాలిఫై అయితే కాలేదు. తర్వాత జరగబోయే మ్యాచ్ల పైన అయితే ఆధారపడి ఉన్నారు. ఈ మ్యాచ్ ప్రస్తుతం ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. లక్నో సూపర్ జైంట్స్ హోమ్ క్రౌడ్ ముందు లక్నో అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం ఎకానా స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్. సీజన్ తొలి రౌండ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో అద్భుతంగా గెలవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో లక్నో సూపర్ జైంట్స్ ని ఓడించారు. దీనికి రిటర్న్ గిఫ్ట్ గా ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో గెలవగలుగుతారా పంజాబ్ కింగ్స్ పై అన్నట్టుగా మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది. లీగ్ దశలో రెండు టీంలకు ఆఖరి ఇది 14వ మ్యాచ్. పంజాబ్ కింగ్స్ కు ప్లే ఆఫ్స్ కి చేరాలంటే భారీ తేడాతోటి గెలుపు అవసరము. అలాగే లక్నో సూపర్ జైంట్స్ పరువు కోసం పోరాటం అయితే చేస్తున్నారు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన టీంలతో మంచి మార్పులతో అయితే చేసుకొని ప్లేయింగ్ లో ఆడటం జరుగుతుంది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తమ ప్లేయింగ్ లో అవకాశం ఉన్న వరకు ప్లేయింగ్ మార్పులు అయితే చేసుకొని రెండు టీంలతో సిద్ధంగా అయితే ఉన్నారు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా లక్నో సూపర్ జైంట్స్ కి తన హోమ్ గ్రౌండ్ లో ఆఖరి మ్యాచ్ కాబట్టి ఈ ఇన్నింగ్స్ ఈ సీజన్ కి సంబంధించి ఫ్యాన్స్ ఎక్కువగానే వచ్చారని చెప్పుకోవాలి. ఈ విధంగా ఫ్యాన్స్ ముందు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం కూడా లక్నో సూపర్ జైంట్స్ రావడం ఇది ఒక సదవకాశంగా భావించవచ్చు. లక్నో సూపర్ జైంట్స్ మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి జాష్ ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ బ్యాటర్, అర్షిన్ కులకర్ని రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి రావడం జరిగింది. ఈ సీజన్ లో మొదటిసారి ఓపెనర్ గా అవకాశం అయితే లభించింది అర్షిన్ కులకర్నికి. పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ జాష్ ఇంగ్లీష్ తన బ్యాటింగ్ లో హ్యాట్రిక్ బౌండరీలు అయితే తరలించడం జరిగింది. ఒకే ఓవర్ లో 4 ఫోర్లు కూడా చేయడం జరిగింది. ఈ విధంగా మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 16 రన్స్, అచ్చంగా 16 రన్స్ 4 ఫోర్ల ద్వారా రాబట్టగలిగారు. ఈ విధంగా జాష్ ఇంగ్లీష్ అద్భుతమైన ఆరంభాన్ని అయితే మొదటి ఓవర్ లోనే చేయగలిగారు. రెండో ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్జాయి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ వేసిన మొదటి బాల్ కే అర్షిన్ కులకర్ని ఎదుర్కొన్న మొదటి బాల్ కే ఖాతా ఓపెన్ చేయకుండానే మొదటి బాల్ ఒక బాల్ మాత్రమే ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ గా బాల్ తగిలి కీపర్ సిమ్రాన్ సింగ్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ప్రభు సిమ్రాన్ సింగ్ మొదటి బాల్ నే పెవిలియన్ కి పంపించే ప్రయత్నం చేశారు. అర్షిన్ కులకర్ని తన క్యాచ్ పట్టడం ద్వారా అర్షిన్ కులకర్ని పెవిలియన్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. క్రీజ్ లోకి నికోలస్ పూరన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 2 ఓవర్లు పుట్టాడు 17 రన్స్ 1 వికెట్. 3వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ నికోలస్ పూరన్ 2 రన్స్ మాత్రమే చేయగలిగి 7 బాల్స్ ఆడి బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ బాల్ తగిలి వికెట్లకు తగ్గ బౌల్డ్ గా వెందరవడం జరిగింది. ఈ విధంగా మార్కో యాన్సన్ 1 వికెట్ తీయగలిగారు. క్రీజ్ లోకి ఆయుష్ బడోని రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పుట్టేటప్పుడు 20 రన్స్ 2 వికెట్లు కోల్పోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ లో 4వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్జాయి 4 ఓవర్లు పుట్టేటప్పుడు 24 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 5 ఓవర్లు పుట్టేటప్పుడు 42 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్జాయి 6 ఓవర్లు పుట్టేటప్పటికి 66 రన్స్ 2 వికెట్లు. అజ్మతుల్లా ఒమర్జాయి తన ఓవర్లో 24 రన్స్ ఇవ్వడం జరిగింది. ఆయుష్ బడోని తన బ్యాటింగ్ తోటి 24 రన్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించారు. ఈ విధంగా పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 11గా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ఆయుష్ బడోని 43 రన్స్ వరకు చేయగలిగి 19 బాల్స్ లోనే అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కీపర్ ప్రభు సిమ్రాన్ సింగ్ సూపర్ టెక్నిక్ గా స్టంప్ అవుట్ చేయడం వల్ల ఆయుష్ బడోని 43 పరుగుల వరకు చేసి అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 3వ వికెట్ లక్నో సూపర్ జైంట్స్ కోల్పోయారు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. క్రీజ్ లోకి కెప్టెన్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్లు పుట్టేటప్పటికి 71 రన్స్ 3 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పుట్టేటప్పటికి 79 రన్స్ 3 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ 9 ఓవర్లు పుట్టేటప్పటికి 88 రన్స్ 3 వికెట్లు. 10వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ జాష్ ఇంగ్లీష్ 31 రన్స్ వరకు చేసిన సమయంలో ఈ విధంగా 31 రన్స్ వద్ద హర్షదీప్ బౌండరీ లైన్ మీద క్యాచ్ పడుతుండగా లైన్ కూడా టచ్ అవడం వల్ల బౌండరీ లైన్ వద్ద 6 గా మలచడం జరిగింది. ఈ విధంగా క్యాచ్ పట్టినా కూడా హర్షదీప్ సింగ్ క్యాచ్ పట్టినా కూడా జాష్ ఇంగ్లీష్ కి మంచి లైఫ్ అయితే లభించడం జరిగింది. ఈ విధంగా థర్డ్ ఎంపైర్ రీప్లే రివ్యూలో నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఈ విధంగా 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ చేయగలిగి 3 వికెట్లను కోల్పోవడం జరిగింది. సగం పూర్తయింది. రన్ రేటు 10గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ 11 ఓవర్లు పుట్టేటప్పటికి 103 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ జాష్ ఇంగ్లీష్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 28 బాల్స్ కి తను చేసిన అర్ధ సెంచరీలో 2 సిక్స్లు 7 ఫోర్లు చేయడం జరిగింది. ఈ విధంగా 12వ ఓవర్ పుట్టేటప్పటికి 152 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ శశాంక్ సింగ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 34 బాల్స్ కి రిషబ్ పంత్ మరియు జాష్ ఇంగ్లీష్ మధ్య మంచి పరుగుల భాగస్వామ్యం అయితే కుదిరింది. 13వ ఓవర్ పుట్టేటప్పటికి 126 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రిషబ్ పంత్ 26 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ ఆడి మార్కో యాన్సన్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రిషబ్ పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 26 పరుగుల వరకు చేయగలిగి అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి అబ్దుల్ సమద్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 14 ఓవర్ పుట్టేటప్పటికి 134 రన్స్ 4 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ శశాంక్ సింగ్ 15 ఓవర్ పుట్టేటప్పటికి 140 రన్స్ 4 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 16 ఓవర్ పుట్టేటప్పటికి 157 రన్స్ 4 వికెట్లు. స్ట్రాటజీ టైమ్ అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ శశాంక్ సింగ్ జాష్ ఇంగ్లీష్ 72 రన్స్ వరకు చేయగలిగి 44 బాల్స్ ఆడి బౌండరీ వద్ద శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా జాష్ ఇంగ్లీష్ మంచి హిట్ బ్యాటింగ్ చేస్తూ 72 రన్స్ వరకు చేయగలిగారు. 17 ఓవర్ పుట్టేటప్పటికి 169 రన్స్ 5 వికెట్లు. 18వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ క్రీజ్ లోకి ముకుల్ చౌదరి వచ్చారు. రైట్ హ్యాండ్ బ్యాక్ వచ్చిన వెంటనే కేవలం 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి ప్రవీణ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా క్రీజ్ లో అర్జున్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 18 ఓవర్ పుట్టేటప్పటికి 173 రన్స్ 6 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ వైశాఖ్ విజయ్ కుమార్ 19 ఓవర్ పుట్టేటప్పటికి 179 రన్స్ 6 వికెట్లు. 20వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ 20 ఓవర్ పుట్టేటప్పటికి 196 రన్స్ చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే జాష్ ఇంగ్లీష్ 72 రన్స్ 44 బాల్స్ కి, ఆయుష్ బడోని 43 రన్స్ 18 బాల్స్ కి, రిషబ్ పంత్ 26 రన్స్ 22 బాల్స్ కి, అబ్దుల్ సమద్ 37 రన్స్ 20 బాల్స్ కి ఈ విధంగా చేయగలిగారు. ఎక్స్ట్రా రూపంలో 10 రన్స్ లభించాయి. వికెట్ల పతనం లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ లో 16 వద్ద మొదటి వికెట్ 20, 69, 134, 169, 172 వికెట్లను కోల్పోయి 20 ఓవర్లు పుట్టేటప్పటికి 196 రన్స్ చేయగలిగి 6 వికెట్లను కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ పరంగా చూసినట్లయితే మార్కో యాన్సన్, యుజ్వేంద్ర చాహల్ చెరు 2 వికెట్లు చొప్పున తీయగలిగారు. శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయి 1 వికెట్ చొప్పున తీయగలిగారు.
పంజాబ్ కింగ్స్ టార్గెట్ 197 చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ప్రియాంశు ఆర్య లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ప్రభు సిమ్రాన్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వీరిద్దరు క్రీజ్ లోకి రావడం జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ప్రియాంశు ఆర్య రన్స్ ఏమీ చేయకుండానే మొదటి బాల్ అర్జున్ టెండూల్కర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి బాల్ లక్నో సూపర్ జైంట్స్ వికెట్ తీయగలిగారు. పంజాబ్ కింగ్స్ వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజులోకి కూపర్ కాన్లీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 10 రన్స్ ఒక వికెట్. రెండో ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 21 రన్స్ ఒక వికెట్. మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి కూపర్ కాన్లీ 18 రన్స్ వరకు చేయగలిగి 10 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా మహమ్మద్ షమి బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మహమ్మద్ షమి మొదటి 2 ఓవర్లలో తన బౌల్ చేసిన బౌలింగ్ లో వెంటనే 2 వికెట్లను తీయడం జరిగింది. క్రీజులోకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 30 రన్స్ 2 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగింది పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. 4వ ఓవర్ బౌలింగ్ మెషిన్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 41 రన్స్ 2 వికెట్లు. 5వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాఠీ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 55 రన్స్ 2 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ 2 వికెట్లు. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 11 దగ్గరగా ఉంది. 7వ ఓవర్ బౌలింగ్ అర్జున్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ 21 రన్స్ వద్ద ప్రభు సిమ్రాన్ సింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ కీపింగ్ లో క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రభు సిమ్రాన్ సింగ్ 21 రన్స్ వద్ద మంచి లైఫ్ అయితే లభించింది. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 2 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ మెషిన్ ఖాన్ ఇక్కడ పరుగుల భాగస్వామి 50 రన్స్ 33 బాల్స్ కి ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు పరుగుల భాగస్వామి బాగా కుదిరింది. 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 79 రన్స్ 2 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ అర్జున్ టెండూల్కర్ 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 94 రన్స్ 2 వికెట్లు. స్ట్రాటజీ టైమ్అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ రాఠీ 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 105 రన్స్ 2 వికెట్లు. 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.5గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 111 రన్స్ 2 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ మెషిన్ ఖాన్ ప్రభు సిమ్రాన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 28 బాల్కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ప్రభు సిమ్రాన్ కనబర్చారని చెప్పుకోవాలి. తను చేసిన 50 రన్స్ లో 2 సిక్స్లు 4 ఫోర్లతో అద్భుతమైన బ్యాటింగ్ అయితే చేశారని చెప్పుకోవాలి. భాగస్వామ్యం పరంగా కూడా 101 రన్స్ 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. 58 బాల్స్ కి ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరింది. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 125 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ దిగ్వేష్ 48 బాల్స్ మిగిలి ఉండగా 72 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 33 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ద్వారా చూపించగలిగారు. 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 139 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ 62 పరుగుల వద్ద ప్రభు సిమ్రాన్ సింగ్ కి మరొక లైఫ్ అయితే ఆయుష్ బౌలర్ని క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల మరొక లైఫ్ అయితే లభించింది. క్యాచ్ పట్టినా కూడా రీప్లేలో గ్రౌండ్ కి బాల్ టచ్ అవగా దాన్ని నాట్అవుట్ చేయడం. 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 150 రన్స్ 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ అర్జున్ టెండూల్కర్ ప్రభు సిమ్రాన్ సింగ్ 69 రన్స్ వరకు చేయగలిగి 39 బాల్స్ కి ఎల్బీడబ్ల్యూ గా అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ లో అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా అర్జున్ టెండూల్కర్ ఆడుతున్న ఈ ఇన్నింగ్స్ లో ఒక వికెట్ అయితే తీసుకోగలిగారు. 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 162 రన్స్ 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 16వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ షమి ఇక్కడికి 30 బాల్స్ మిగిలి ఉండగా 35 రన్స్ కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. క్రీజులోకి సూర్యాంశ్ సెగ్డే రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 182 రన్స్ 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ అర్జున్ టెండూల్కర్ ఇక్కడికి 15 రన్స్ మాత్రమే కావాలి పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం. 17వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 187 రన్స్ మాత్రం చేయగలిగి 3 వికెట్లు మాత్రం కోల్పోవడం జరిగింది. 18 బాల్స్ 10 రన్స్ కావాలి. అర్జున్ టెండూల్కర్ ఓవర్లో 5 రన్స్ అయితే లభించాయి. పంజాబ్ కింగ్స్ గెలుపు కోసం కేవలం 10 రన్స్ మాత్రమే కావాలి. 18 బాల్స్ మిగిలి ఉన్నాయి. 18వ ఓవర్ బౌలింగ్ మెషిన్ ఖాన్ మొదటి బౌండరీగా మార్చడం జరిగింది. సూర్యాంశ్ సెగ్డే తన బ్యాట్ ద్వారా 2వ బాల్ సింగిల్, 3వ బాల్ డాట్ బాల్ గా, 4వ బాల్ సింగిల్ గా, 5వ బాల్ మళ్ళీ సింగిల్ గా, 6వ బాల్ 6 గా శ్రేయస్ అయ్యర్ బ్యాట్ నుండి విన్నింగ్ షాట్ ను అందించడం జరిగింది. అలాగే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా 101 రన్స్ 51 బాల్స్ కి ఈ విధంగా సూపర్ హిట్ బ్యాటింగ్ అయితే శ్రేయస్ అయ్యర్ మరియు ప్రభు సిమ్రాన్ సింగ్ కూడా వీరిద్దరు కాంబినేషన్ లో అద్భుతమైన రన్స్ అయితే చేయగలిగారు. వీరిద్దరే దాదాపు మ్యాచ్ ని విన్నింగ్ వైపు తీసుకెళ్లగలిగారు. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 200 రన్స్ చేయగలిగి 3 ప్రధానమైన వికెట్లు మాత్రం కోల్పోయి 7 వికెట్ల తేడాతోటి అద్భుత ఘన విజయాన్ని అయితే అందుకున్నారు. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగాను అన్ని విధాలుగాను ఆధిక్యాన్ని చూపించి లక్నో సూపర్ జైంట్స్ హోమ్ గ్రౌండ్ లో ఆధిపత్య గెలుపు అనేది సంపాదించుకున్నారు. అలాగే టాటా ఐపీఎల్ సీజన్ లో మొదటి సెంచరీని కూడా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చేసుకోవడం జరిగింది. అలాగే T20 కెరీర్ లో 7000 రన్స్ కూడా క్రాస్ చేసుకున్నారు. ఈ విధంగా శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డులను అయితే నెలకొల్పుకోగలిగారు. పాయింట్ల పట్టికలో చూసినట్లయితే ఈ మ్యాచ్ గెలుపు 2 పాయింట్లు సాధించుకొని 15 పాయింట్లు 4వ స్థానంలోకి చేరగలిగారు. కానీ ఇంకా క్వాలిఫై ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ముఖ్యంగా 15 పాయింట్లే ఉన్నాయి కాబట్టి పంజాబ్ కింగ్స్ లీగ్ మ్యాచ్లు అయితే ముగిశాయి. పూర్తిగా పాయింట్ల పట్టికలో 4వ స్థానంలోకి మాత్రమే చేరగలిగారు. కానీ ప్లే ఆఫ్స్ స్థానం అయితే ఖాయం కాదు. అది రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఓడితేనే వీరికి ప్లే ఆఫ్స్ కి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ 2 పాయింట్లతోటి గెలిస్తే కనుక 16 పాయింట్లకు వచ్చి 4వ స్థానంలో క్వాలిఫై అవుతారు. రాజస్థాన్ రాయల్స్ అవకాశం అయితే ఉంది. పంజాబ్ కింగ్స్ టీమ్ మేనేజ్మెంట్ ఫ్యాన్స్ అందరూ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవాలని రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గురించి అందరూ ఎదురు చూడాల్సిన పరిస్థితి. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ప్రభు సిమ్రాన్ సింగ్ 69 రన్స్ 39 బాల్స్ కి, శ్రేయస్ అయ్యర్ 101 రన్ 51 బాల్స్ కి చేయగలిగారు. అద్భుతమైన బ్యాటింగ్ తోటి నాట్అవుట్ ఎక్స్ట్రా రూపంలో కేవలం 3 రన్స్ మాత్రమే లభించాయి. ఈ విధంగా లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ పరంగా అద్భుతంగా చేసిందని చెప్పుకోవాలి. ఎక్స్ట్రా రూపంలో కేవలం 3 రన్స్ మాత్రమే ఇచ్చారు. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో 0 వద్ద ఖాతా ఓపెన్ చేయకుండా వికెట్ను కోల్పోవడం జరిగింది. 162 వికెట్లను కోల్పోయి 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇంకా 2 ఓవర్స్ మిగిలి ఉండగా 200 టార్గెట్ ఛేదించడం జరిగింది. 7 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. లక్నో సూపర్ జైంట్స్ మహమ్మద్ షమి 2 వికెట్లు, అర్జున్ టెండూల్కర్ 1 వికెట్ చొప్పున తీయగలిగారు. అవార్డుల పరంగా ఈ మ్యాచ్ లో స్ట్రైకర్ గా ఆయుష్ బౌలర్ అవార్డు అందుకున్నారు. సూపర్ 6 గా అలాగే సూపర్ 4 గా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాను శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 101 పరుగులు చేయగలిగి ఈ విధంగా అందుకోవడం. గ్రీన్ డాట్ బాల్స్ అవార్డు పరంగా మార్కో యాన్సన్ అందుకున్నారు. పంజాబ్ కింగ్స్ గెలుపుతోటి ఢిల్లీ ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ కూడా అయిపోయారు. కొంతవరకు ఆశలో ఉన్న ఢిల్లీ కూడా ఈ మ్యాచ్ తోటి ఆశలు అయితే పూర్తిగా నిరాశలుగా. కలకత్తా కొంతవరకు అయితే ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ దాదాపుగా లేనట్లే. ఇప్పుడు వీరే ఒక మ్యాచ్ వర్షం కారణంగా కలకత్తా నైట్ రైడర్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం లేకుండా చెరకు పాయింట్ ఇవ్వడం వల్ల వీరికి ప్లే ఆఫ్ అవకాశాలు అయితే తగ్గిపోయాయి. రాజస్థాన్ రాయల్స్ కి మాత్రమే మ్యాచ్ గెలిస్తే డైరెక్ట్ గా ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఆదివారం 69-70 మ్యాచ్ల్లో ఫలితం పూర్తిగా తేలనుంది. 4వ ప్లేస్లో ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆదివారం జరిగే మ్యాచ్ల వరకు అయితే ఎదురు చూడాల్సిందే. అలాగే లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్లో ఐపీఎల్కి సంబంధించి ఆఖరి మ్యాచ్ కావాలి. హోమ్ గ్రౌండ్కి వచ్చిన ప్రతి సపోర్టర్కి అలాగే ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ తెలుపుతూ గ్రౌండ్ చుట్టూ టీమ్ స్క్వాడ్ మొత్తము అలాగే మెచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా చిన్న చిన్న గిఫ్టుల రూపంలో టెన్నిస్ బాల్ని వారి వైపు విసురుతూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే తెలియజేశారు. ఈ సీజన్ అయితే పూర్తయింది. నెక్స్ట్ సీజన్ టీమ్ తోటి మంచి లక్ష్యం తోటి మంచి గేమ్ ప్లానింగ్ తోటి మంచి ఆరంభాన్ని అయితే ఇస్తాము. ఈ విధంగా వచ్చే సీజన్లో మంచి గెలుపునైతే అందుకుంటాం అన్నట్లుగా వచ్చిన ఫ్యాన్స్ అందరినీ కూడా నిరుత్సాహం నుంచి కొంత ఉత్సాహపరిచేలా కార్యక్రమం అయితే సాగింది. ఇది వీడియో ఇంతటితోటి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.